సుజాత, చంద్రకళ. ఏయ్ పొట్టిదానా, పెట్టెలకి పేర్లు మార్చినంత మాత్రాన నేను తెలుసుకోలేననుకున్నావే? నాకు తెలుసు నీ పెట్టె ఇదేని. అబ్బో, చూడ్డానికి పొట్టిగా ఉన్నా పెట్టె మాత్రం పెద్దదే. అమ్మా, ఏంటిది? పొట్టిదాని పెట్టెలో చీరలున్నాయేంటి? పొట్టిదాని చీరలు కట్టుకుంటుందా? ఛీ, 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 ఛీ. ఒసే, ఏంటిది? ఇది పొట్టిదాని పెట్టెలా లేదే, చూడబోతే చంద్రకళ పెట్టెలా ఉందే. ఏం దాచిందబ్బా? నేను తీసివ్వనా? అలాగే. చూసిండ్రా మేడం, ఇదెంత ఖతర్నాక్ ఆంటీ లెక్కుందో. మనమంతా ఆటల్లో ఉంటే ఇది దొంగ లెక్కొచ్చి పాపం చంద్రకళక్క చీరలు కొట్టేనికి ట్రై చేస్తుంది. ఏయ్ చిచి, ఈ ముసల్దాన్ చీరలు నాకెందుకు? ఒసేయ్, నా చీర కొట్టేయాలని చూసింది కాకుండా నన్నే ముసల్ది అంటావా? నిన్ను దాని సంగతి చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఆ పెట్టెను తీసావే? అబ్బా అది 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 అబ్బా, అదిగో మా అత్తయ్య గారు తీయమన్నారండి. ఏ అనసూయ, నువ్వు వెరుక్కుంది కదా మమ్మల్ని కూడా ఇరికిస్తావనే. పట్టుకోండి. హేయ్ చెప్పవే, అసలు నా చీర ఎందుకు తీసావు? అబ్బా అది నువ్వు చెప్పవే, ఎందుకు తీసావు? అదే అదే చెప్తున్నాను. అది అబ్బా పాపం అండి, చంద్రకళ చెల్లి. చెల్లె నువ్వు చెల్లి, నువ్వే. కంటిన్యూ కంటిన్యూ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,